గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో ఒక పెద్ద భారీ ఎత్తున పండుగ జరుగుతుంది. శ్రీకళ చీకట్లో ఎన్నింటికి లేచిందో తెలియదు. మొత్తం కూడా రకరకాల ఆయుధాలతో నాయన కళా బాగున్నావా? శ్రీకళ శ్రీకళ నమస్కారం. ఏంటి అలా బాగున్నాం? పొద్దు ఎన్నింటికి లేచినావు? అలా మోగిందా? నాకు దగ్గర పెట్టిన ఐదు ఏంటి సంగతులు? ఏం చేస్తాను ఇప్పుడు? ఓకే, అయితే అయితే మన నిలబడదు అన్నం నైట్ దాకా పిల్లగాళ్ళకి మనోళ్ళకి మా చెల్లెలు వస్తున్నారు, ఫ్రెండ్స్ మా బావలు వస్తున్నారు, వాళ్ళ కోసం పూజ అయిపోయింది. ఇలా అమ్మవారికి వచ్చేసి ఇలా అమ్మవారి అవుతారు, లక్ష్మీదేవి అవుతారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటంటే సగ్గుబియ్య పాయసం, నిమ్మకాయ పులిహార ఇప్పుడు చెయ్యాలి. సగ్గుబియ్య పాయసం అయిపోయింది, నిమ్మకాయ పులిహార చేయాలి. చేసి నిమ్మకాయలు 101 నిమ్మకాయ పెద్ద పూల 108 నిమ్మకాయలు దండ మా సాగులకి ఇచ్చినాం. సాగులు కూర్చారు, అమ్మవారిని అలంకారం చేశారు. ఇప్పుడు మన పూజకు కావాల్సింది వదులుకొని అయ్యగారు వచ్చాక పేట మీద పోవాలి. పేట మీద పోవాలి, తానాలు చేయాలి, పలహారాలు చేయాలి, పులిహారాలు చేయాలి. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం తినకూడదు. సాయంత్రం పూట మళ్ళీ సాయంత్రం అయింది నైవేద్యాలు పెట్టాలి, కోలాటం వేయాలి, డాన్స్ చేయాలి. 9 అవుతుంది నైట్ పూట. అప్పుడు అన్నది నాది. ఈ లోపల టీ టిఫిన్ టీవీ లేవు. ఒక టీ తాగొచ్చుకుంటా. అయ్యగారు అడిగిన ఒక బియ్యం గింజ కూడా కలుపుతాను. అప్పుడు తగ్గు బియ్యంతో ఉడకబెట్టి మళ్ళీ పాలు, యాలకులు, బెల్లం వేసి అమ్మవారి తక్కువ అమ్మవారి పసుపు, కుంకుమ, గాజులు, నూనె, అన్నబత్తీలు, పండ్లు. ఫ్రెండ్స్, మేము ప్రతి సంవత్సరం మా కమిటీ వాళ్ళు మేము ఖచ్చితంగా మాకు రోజు ఇస్తారు. 3 రకాల పండ్లు. ఓకే, ప్రతి సంవత్సరం మా కమిటీ వాళ్ళు మాకు రోజు ఇస్తారు. ఖచ్చితంగా మీరు కూర్చోవాలని మాకు రోజు ఇస్తారన్నమాట. మరి ఆ అవకాశం వస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవాలా? ఎందుకు వదులుకో? మేము సాంబార్ చేస్తుంది చుట్టాలకి, బంధువులకి, ఇంట్లో పిల్లగాలకి. ఇప్పుడు ఏం కూర చేస్తాను? దోసకాయ టమాట. ఓకే, అంత హడావిడిగా ఉంది. మా చెల్లి 10ంటికి వస్తారా? మా చెల్లి వచ్చినాక ఇంకా హడావిడి అవుతుంది. పలహారాలు, నైవేద్యాలు. మరి ఈ లోపల నేను స్నానం చేసి రావాలి. స్నానం చేసి వచ్చినాక ఇక నేను కూడా మొదలు పెడతాను. ఇది కూర చేస్తున్నాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.